సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చూస్తున్నాం దాదాపుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే 1000 మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి అని చెప్పేసి అని ఈరోజు సర్వేలో తేలింది బాస్. సో చాలామంది కూడా ఇలాగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆత్మహత్య చేసుకున్న వారిని చాలామంది అప్పుల పాలైపోతున్నారు. వాళ్ళు ఇందులో నుంచి బయటపడాలంటే ఎలాగా? ఇప్పుడు మనకు బెట్టింగ్ యాప్స్ అనేటివి మనకు తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో చాలా రాష్ట్రాలలో ఇల్లీగల్ అది బెట్టింగ్ యాప్స్ అనేది. ఓకే, గోవా అండ్ సిక్కింలో మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కొద్దిగా లీగల్ ఉన్నాయి. అవి అక్కడి నుంచి ఆపరేట్ చేయబడుతున్నాయి దేశం మొత్తం. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రధానంగా ఎవరు బలవుతున్నారు అంటే ఏంటంటే మనకు యువత బలవుతుంది ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి బెట్టింగ్ చేయాలనే మాయలో వాళ్ళు అప్పులు చేయడం. యూత్ బాగా ఏంటంటే ఇప్పుడు మనకు లోన్స్ అనేవి చాలా ఈజీ అవైలబుల్ అయిపోయినాయి. మనకి అప్లికేషన్ల ద్వారా కూడా లోన్స్ అంటే చాలా ఈజీ అయిపోయి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది వరకు ఈ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు చిక్కుకుపోయి వాళ్ళు అప్పులు తేవడము, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడము, లేకపోతే జనాల దగ్గర నుంచి అప్పులు తీసుకోవడము, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవడము, ఏమైనా ఉంటే అమ్మేయటము, ఆస్తులు ఉంటే అమ్మేయటము అనేటివి చేసి వీళ్ళు ఫైనాన్షియల్గా బాగా లాస్ అవుతున్నారు. ప్రధానంగా మనం అందరికి చెప్పేది ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవ్వరు కూడా పైసలు సంపాదించలేరు. ఓకే, అది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. ఓకే, జూదం వల్ల ఎవ్వరు కూడా పైసలు సంపాదించలేరు. ఓకే, సో వీళ్ళు హ్యాబిచ్యూడ్ అయిపోతున్నారు బాగా. ఇప్పుడు డ్రగ్స్కి ఎట్లా బానిస అవుతున్నారో, తర్వాత ఇతర విషయాలకైతే ఎట్లా బానిస అవుతున్నారో, చెడు అలవాట్లకు ఈ బెట్టింగ్ యాప్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్. ఓకే, ఎందుకంటే కూర్చున్న చోటనే అది అవైలబుల్ దొరకటము, ఫోన్లో దొరకటము, అది థర్డ్ పార్టీ చూడకపోవటము, తర్వాత తెల్లవారులు ఆడే అవకాశము, ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడ కూర్చుని ఆన్లైన్లో జరగటం లాంటివి జరగడం ద్వారా ఇది బాగా యూత్ కానీ చాలా మంది బలైపోతున్నారు. మనమైతే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు. బెట్టింగ్ అనేది ఆడద్దు, ఆడితే అది ఇల్లీగల్, అది జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నా, ఆడినా, దాన్ని ఎవరన్నా ప్రమోట్ చేసినా వీళ్ళందరూ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ మనం చెప్పేది ఏంటంటే జూదం అనేది కానీ బెట్టింగ్ అనేది కానీ మన సొసైటీకి చాలా బ్యాడ్, అది మన ఫ్యామిలీస్కి కానీ సొసైటీకి కానీ చాలా బ్యాడ్. కాబట్టి నేను అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే జూదం కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ గేమ్స్ కూడా కొన్ని ఉంటాయి, రమ్మి అని చెప్పేసి ఇంకా రకరకాల గేమ్స్ ఉంటాయి, అవి కూడా చాలా డేంజర్. సో తర్వాత ఫైనల్ చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్గా ముడిపడున్న ఎనీ బెట్టింగ్ యాప్ కానీ ఎనీ ఆన్లైన్ గేమ్ కానీ చాలా డేంజర్. ఓకే, సో ఎట్టి పర్సెంట్ వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దు, ఆడద్దు. తర్వాత సమాజంలో ఉన్న ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, లేకపోతే యూత్లో క్రేజ్ ఉన్న మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎట్టి పర్సెంట్ దాన్ని ప్రమోట్ కూడా చేయొద్దు. ఎందుకంటే లార్జెస్ట్ పబ్లిక్ అది చాలామంది వీళ్ళు చెప్పే మాటల ద్వారా ఏదో వస్తుంది, నేను కోట్లు సంపాదిస్తున్నా అని చెప్పేసి అనుకొని వీళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనం ఫైనాన్షియల్ ఎప్పుడైతే లాస్ అవుతామో దానివల్ల మనం రికవరీ అవ్వటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే మీకున్న లెక్కల ప్రకారం కావచ్చు, లేకపోతే పేపర్లు వచ్చేది కావచ్చు, బెట్టింగ్ యాప్స్ వల్ల 1000 మంది చనిపోయారు ఆత్మహత్య చేసుకుని అనేది మనకు జనరల్గా తెలిసిన విషయం. కానీ నాకు తెలిసి అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇంకా. ఎందుకంటే రెగ్యులర్గా చాలామంది మా దగ్గరికి వచ్చేసి ఈ ఆన్లైన్లో గేమ్స్ ఆడడం ద్వారా నేను కొన్ని పైసలు మొత్తం లాస్ అయినా సార్, చనిపోదాం అనుకుంటున్నా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, లేకపోతే ఇప్పుడు బతికే సోర్స్ లేదని చెప్పేసి కొంతమంది వస్తారు. అడిక్ట్ అయ్యి ఆడకుండా ఉండలేని వాళ్ళు కూడా చాలామంది, ఆడి అడిక్ట్ అయిపోతుంది, అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఉండలేరు ఆడకుండా, అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. సో ఫస్ట్ నేను అనేది ఏంటంటే మీరు ఎవరైనా సరే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడాలి అనుకున్న వాళ్ళకు ఫస్ట్ స్వీయ నియంత్రణ ఉండాలి. స్వీయ నియంత్రణ అంటే ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఆడటం అనేది ఫస్ట్ ఇల్లీగల్ అనేది వాళ్ళ మైండ్లో ఉండాలి. సో రెండోది దానివల్ల పైసలు ఎప్పటికీ సంపాదించలేరు. ఆ బెట్టింగ్ యాప్స్ అనేవి అలవాటు చేసేవి అంతే. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ప్రాఫిట్స్ వచ్చేటట్టు మనకు కనిపించి ఫైనల్గా ఏంటంటే ఓవర్ ద పీరియడ్ అయ్యారికి ఏంటంటే ఎండింగ్లో నీకు మొత్తం లాస్లో చూపించేసుకుంటూ వచ్చేస్తాయి. సో ఫస్ట్ స్వీయ నియంత్రణ ఉండాలా. రెండోది వచ్చేసి మనకు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏదో సంపాదిస్తాను కూడా అనేది భ్రమది. ఓకే, అదొకటి ఉండాలా. మూడోది అప్పులు చేసో కష్టపడి సంపాదించాలి తప్ప అప్పులు చేసి ఈజీ మనీ సంపాదిస్తానే గుణం ఉన్న వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ నేను చేయొద్దని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి రకరకాల లోన్స్ ఇచ్చేవంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటి నుంచి అమౌంట్ తీసుకొని మళ్ళీ అవి తిరిగి చెల్లించలేక దీనికి ఎడిట్ అయిపోయి చాలామంది ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ లోన్స్ తీసుకొని లేకపోతే అప్పులు చేసి ఈ బెట్టింగ్ యాప్స్లో లేకపోతే ఆన్లైన్ గేమ్స్లో పెట్టి లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మహత్య చేసుకోకండి.
రెండోది మీరు ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే ఎదుటి వ్యక్తిని చంపడం కానీ చాలా జరుగుతుంది ఈ మధ్యకాలంలో. అవును. చట్టంలో మనం ఏదైనా లాస్ అయితే మనం ఎదుటి వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టకుండా చట్టంలో మనకు చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, ఆ చట్టంలో మనం కనుక ఆ ప్రొవిజన్స్ ఉపయోగించుకొని మనం ఒక సర్టైన్ కూలింగ్ పీరియడ్ కానీ లేకపోతే బ్రీతింగ్ పీరియడ్ అంటాం, బ్రీతింగ్ పీరియడ్ కానీ మనం కోర్టు నుంచి తెచ్చుకోగలిగితే ఇట్లా మనం రికవరీ కావచ్చు. మరి సంపాదించి కట్టాలన్నా ఎట్లా కట్టాలనే తర్వాత మనం దాన్ని ప్లాన్ చేయొచ్చు. సో మనకు చట్టంలో ప్రయోజనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకండి, అట్లనే చంపే ప్రయత్నాలు కూడా చేయకండి. డెఫినెట్లీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, చట్టంలో ప్రతిదానికి ఒక ప్రొవిజన్ కూడా ఉంది. కాబట్టి మీకేమైనా ఇబ్బంది ఎదురైతే దాన్ని చట్టపరంగా ఎదుర్కోవడం ఎలా అనేది చూడండి తప్ప మీరు చచ్చిపోవడం అంటే ఇప్పుడు చేయకండి. ఇలాగా చట్ట ప్రకారం ఎదుర్కోవాలంటే లైక్ దానికి సంబంధించి ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు, మా డబ్బులు మాకు ఇవ్వండి, మీరు లోన్స్ తీసుకున్నారు, దానికి బాగా ఎడిట్ అయిపోయి చాలా భయంకరంగా బయట అప్పులు తీసుకున్నారు, వడ్డీలు కూడా బయటకు విపరీతంగా తీసుకున్నారు. అలాంటి వ్యక్తికి యాజ్ ఎ లీగల్గా అతని నుంచి ఆ ప్రెజర్ తట్టుకోలేక చాలా మంది చనిపోతున్నారు. అలాంటి వ్యక్తిని మనం లీగల్గా ఎలా కాపాడవచ్చు? ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ఎవరికైనా ప్రెజర్ ఉంది బాగా అనుకుందాం, సపోజ్ బ్యాంకులు వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మనం అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి కానీ చాలా ప్రెజర్ ఉంది, మనకు వాళ్ళు టైం ఇవ్వటం లేదు కట్టడానికి, వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చుంటా, లేకపోతే మీ ఇంట్లో వచ్చి చచ్చిపోతా, లేకపోతే నిన్ను చంపేస్తా, నిన్ను పొడిచేస్తా, లేకపోతే జైలు వేస్తా, ఇట్లా రకరకాలుగా బెదిరించడం కానీ వాళ్ళు బెదిరించడం కానీ లేకపోతే వాళ్ళు భయపెట్టడం కానీ చేస్తుంటారు. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనం కోర్టుకి వెళ్ళి మనం ఇంజంక్షన్ ఆర్డర్ కనుక వేసుకుంటే ఓకే, పలాని వ్యక్తి వల్ల నేను పలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నా, లేకపోతే పలానా బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నా, నేను ఈ అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి నాకు ఒక 2 years 3 years నాకు టైం పీరియడ్ ఇప్పించగలిగితే నేను తర్వాత రికవరీ కట్టే అవకాశం ఉంది. కాబట్టి నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, నా ఇంటికి రాకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా, నన్ను డిస్టర్బ్ చేయకుండా, నా పర్సనల్ లైఫ్ని నా పర్సనల్ లిబర్టీని దెబ్బతీయకుండా వాళ్ళ నుంచి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. మనం కోర్టులో కనుక వేసుకుంటే డెఫినెట్లీ కోర్టు మీకు ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మనకు బ్రీతింగ్ పీరియడ్ దొరుకుతుంది కాబట్టి ఆ బ్రీతింగ్ పీరియడ్లో మనం కట్టడానికి గల అవకాశాలు ఏమున్నాయి, మళ్ళీ మనం జాబ్ చేయటమా, మళ్ళీ బిజినెస్ చేయటమా, లేకపోతే ఇంకేమైనా చేయటమా అని చేసి మళ్ళీ వాళ్ళతో వీలైతే మనం కట్టే అవకాశాలు ఉంటాయి. ఇది అంతా ఎన్ని రోజులు టైం పీరియడ్ పడుతుంది సార్? ఒకవేళ కనుక ఇతను కనుక ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకుంటే ఈ టైం ఆర్డర్ వేసుకుంటే మనకు జనరల్ 7 days వచ్చేస్తుంది. 7 days. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఉందో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సంబంధించిన ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం నుంచి చాలా మంది కింద కూడా కామెంట్స్, ఇతను నమ్మి నేను 14 లక్షలు పోగొట్టుకున్నా, 15 లక్షలు పోగొట్టుకున్నా అని చెప్పాను. ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఈ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా, ఈ లోన్ ప్రమోషన్స్ ద్వారా ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో వీళ్ళపైన ఎవరైతే కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎటువంటి చర్యలు పోలీసు వాళ్ళు తీసుకోబోతున్నారు, లీగల్గా ఎటువంటి శిక్షలు వాళ్ళకి పడవచ్చు? బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ యాప్స్ కానీ మనం ప్రమోట్ చేయడం అనేది చట్ట ప్రకారం 100% నేరం. దానికి మనకు సైబర్ క్రైమ్స్ అట్రాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు గేమింగ్ సంబంధించిన యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది. సో ఎవరైనా సరే దాన్ని ప్రమోట్ చేసినా, దాన్ని బిజినెస్ చేసినా, అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చేస్తే up to 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 6 months నుంచి up to 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్లీ ట్రయల్ కనుక కరెక్ట్ చేయగలిగితే up to 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. వాళ్ళ రోల్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత మోటివేషన్ చేశారు, వాళ్ళు ప్రమోషన్ ఎట్లా చేశారు, డైరెక్ట్ ప్రమోషన్ ఇండైరెక్ట్ ప్రమోషన్ అనే దాని మీద కోర్టులో ట్రయల్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు మినిమం 6 months నుంచి up to 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. up to 5 lakhs వరకు ఫైన్ పడే అవకాశం కూడా ఉంటుంది. 500 నుంచి 5 lakhs వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది, లేదా 2 పడే అవకాశం ఉంటుంది. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి తెలియని విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తుంది, చాలా మంది తెలియదు. మనకు కొత్త చట్టాలు వచ్చినాయి చాలా వరకు. ఇప్పుడు గత 1 year నుంచి మనకు బిఎన్ఎస్ అని రకరకాల చట్టాలు వచ్చినాయి. సైబర్ క్రైమ్స్కి సంబంధించిన చట్టాలు చాలా ఉన్నాయి. సో ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళు ఏదన్నా వీడియో చేసేటప్పుడు ఆ వీడియో ద్వారా సమాజానికి గనక ఏ రకమైన నష్టం కనుక వాటిల్లితే, సమాజానికి డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, సమాజానికి నష్టం కలిగిన, సమాజంలో భయాందోళనలు క్రియేట్ చేసిన, సమాజానికి హాని చేసినా, కీడు చేసినా చాలా భయంకరమైన సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. దాంట్లో up to 5 years వరకు జైలు శిక్ష పోయే అవకాశం కూడా ఉంది. అది ఫ్యూచర్లో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా, ఇంకా 2-3 years వీళ్ళందరికీ తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క యాప్ మీద ఒక్కొక్క ఇష్యూ మీద పడతారు. ఇప్పుడు బెట్టింగ్ ఇష్యూస్ మాట్లాడారు, దీని తర్వాత ఇంకా అశ్లీల మీద పడతారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు అశ్లీల మీద పడతారు ఇంకా. రైట్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడైతే కనుక కేసు నమోదైందో చాలా మంది కూడా ఫోన్లు ఆఫ్ చేసుకొని చాలా మంది కూడా అజ్ఞాతంలోకో లేకపోతే బయటకు వెళ్ళడం జరుగుతుంది. సో వీరు ఎవరైతే కనుక మిస్ అయ్యారో, సో వీళ్ళ మీద వీళ్ళు నెక్స్ట్ బెయిల్కి అప్లై చేసుకొని
ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని ఆ బెయిల్ వచ్చిన తర్వాత అంటే రీసెంట్గా హర్ష సాయి విషయంలో జరిగిన దానిలాగా బయటకు వద్దామని చెప్పేసి అన్నారు. ఒకవేళ బెయిల్ మీరు అన్నారు దాదాపుగా 5 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. వీళ్ళ ఎక్కడైనా బెయిల్ అప్లై చేస్తే కనుక ఇన్ఫ్లుయెన్సర్స్ శిక్ష అంటే అరెస్ట్ అవ్వకుండా అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? అవును, ఇప్పుడు దాంట్లో ఉన్న సెక్షన్ బట్టి చూడాలా మనకు. దాంట్లో నాకు తెలిసినంత వరకు దాంట్లో బిఎన్ఎస్ఎస్ పెట్టారు, ప్లస్ సైబర్ క్రైమ్స్ పెట్టారు, తర్వాత గేమింగ్ యాక్ట్ కూడా పెట్టారు. సో ఆ 3 యాక్ట్లో కనుక అబోవ్ 7 years శిక్ష పడే అవకాశం కనుకుంటే డెఫినెట్లీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఓకే, ఒకవేళ బిలో 7 years కనుక శిక్ష పడే అవకాశం కనుక ఉంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్లో పోలీసు వాళ్ళే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. కానీ ట్రయల్ జరుగుతుంది. ట్రయల్లో ప్రూవ్ అయితే అప్ టు 5 years జైలు శిక్ష పడుతుంది. ఆ ప్రయోజనం ఉంది. లేదు ఎవరన్నా కనుక ఇన్ఫ్లుయెన్సర్స్ నేను తప్పు చేయలేదు అంటే వాళ్ళకి ఏమన్నా అంటే తెలిసో తెలియక పెట్టున్నారు, నాకు కేసుకు సంబంధం లేదు అనుకుంటే కనుక వాళ్ళు స్క్వాష్ పిటిషన్ వేసుకొని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసుకొని నా పేరు తప్పుడే పెట్టారు కొట్టేయండి అనే అవకాశం కూడా ఉంటుంది. కొట్టేసే అవకాశం కూడా ఉంటుంది కోర్టులో.